హలో గైస్, వెల్కమ్ టు బుల్లెట్ బిల్డర్ యూట్యూబ్ ఛానల్. ఇదే నా మొదటి వీడియో అండి. నా వీడియోస్ అన్నీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్ఫర్మేషన్తోనే ఉంటాయి. ఎటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే, మీరు ఏదైనా రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక బండి కొనాలనే కనుక మీకు ఆలోచన ఉంటే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ కొందామన్న ఆలోచనలో ఉండి ఏ బండి తీసుకోవాలో తెలియకపోతే కనుక ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ బండి తీసుకోవాలన్న క్లారిటీ మీకు వచ్చేస్తుంది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ముందుగా 350cc వెహికల్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ 350cc మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన వెహికల్ ఏంటంటే బుల్లెట్ 350. ఈ బుల్లెట్ 350 మనకి 1932 సంవత్సరం నుంచి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్న బుల్లెట్ మోడల్ అనమాట. ఈ బుల్లెట్ లో కూడా కొన్ని కొన్ని వేరియంట్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే మనకి సింగిల్ డిస్క్ అని, డబుల్ డిస్క్ అని అట్లా వేరియంట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బుల్లెట్ 350 అనేది అసలు ఎవరి కోసం, ఎందుకోసం అనేది నేను చెప్తాను. డెఫినెట్గా ఈ 350cc బుల్లెట్ తీసుకుంటే కనుక ఫ్యామిలీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫుల్ లెంత్ సింగిల్ సీట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. యూనిక్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాడాలనుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ బుల్లెట్ అనేది అయితే వెళ్ళొచ్చు. మీకు అబోవ్ 40 ఏజ్ ఉన్నా లేదా 25 ఇయర్స్ ఉండి మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఈ 350cc బుల్లెట్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇది బడ్జెట్లో వచ్చేస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ కేవలం 2,10,000కే ఆన్ రోడ్ ప్రైస్లో ఉన్నాయి స్టార్టింగ్. ఇంకా ఎక్కువ కూడా ఉంది. అది వేరియంట్ని బట్టి డబుల్ డిస్క్ అయితే ఒక ప్రైస్ ఉంది, మ్యాటి కలర్ అయితే ఒక ప్రైస్ ఉంది. ఇట్లా వేరియంట్స్ ఉన్నాయి. మనకి స్టార్టింగ్ అయితే కనుక 2,10,000 రూపాయల నుంచే మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్లాసిక్ 350. క్లాసిక్లో కూడా కొత్తగా గోవన్ క్లాసిక్ అని కూడా వచ్చింది అనమాట. ఈ రెండు కూడా మనకి క్లాసిక్ ఫ్యామిలీ కింద వస్తాయి. ఇవి రోడ్ స్టార్ వెహికల్, సేమ్ మనకి బుల్లెట్ సెగ్మెంట్ ఏ వేరియంట్ లోకి వస్తుందో సేమ్ ఇవి కూడా అట్లానే ఉంటది. ఇది చూసుకుంటే మనకి క్లాసిక్ చూసుకుంటే ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సేమ్ బుల్లెట్ లానే, కాకపోతే బుల్లెట్ కి ఫుల్ లెంత్ సింగిల్ సీట్ వస్తుంది. దీనికి వచ్చేసరికి ఏంటంటే స్ప్లిట్ సీట్స్ వస్తాయి అనమాట. ఫ్రంట్ సపరేట్, బ్యాక్ సైడ్ వాళ్ళకి బ్యాక్ సైడ్ సీట్ సపరేట్. దీనివల్ల ఏంటంటే కొంచెం చూడడానికి యూనిక్ గా లేటెస్ట్ గా కనపడుతుంది అనమాట. నార్మల్ చిన్న వెహికల్స్ కూడా ఫుల్ లెంత్ సీటే ఉంటుంది కదా, అట్లా కాకుండా ఈ స్ప్లిట్ సీట్ వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. ప్రజెంట్ జనరేషన్ ఏ లుక్ అయితే ఇష్టపడతారో అదే క్లాసిక్ 350. మోస్ట్ సక్సెస్ఫుల్ రేషియో కలిగిన బైక్ ఏదైనా ఉందంటే అది రాయల్ ఎన్ఫీల్డ్ లో క్లాసిక్ 350 అనే. ఎవరైనా సరే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారనమాట. హైయెస్ట్ సేల్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. సేల్ ఎక్కువ ఉందంటే దాని కారణం పర్ఫార్మెన్స్ బాగుంది, లుక్స్ బాగుందని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ మూడో వెహికల్ చూసుకుంటే మిటిఆర్ 350. ఈ మిటిఆర్ 350 అనేది క్రూజర్ మోడల్ కింద వస్తుంది. అంటే మనకి కాళ్ళు రెండు కూడా కొంచెం ఫ్రంట్ పొజిషన్ లో ఉంటాయి, చేతులు రెండు కూడా కొంచెం పైకి ఉంటాయి అనమాట, అప్పర్ హ్యాండ్ పొజిషన్ లో ఉంటాయి. సో ఇదేంటంటే లాంగ్ రైడ్స్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం ఒక 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా సరే ఈజీగా వెళ్ళొచ్చే అంత ఉంటుంది అనమాట. మనం ఎటువంటి స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఈ మోడల్ వెహికల్ గురించి పర్టికులర్ గా. అండ్ అలాగే లుక్స్ వైజ్ చూసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది. లేటెస్ట్ గా అంటే కొంతమందికి అందరు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే పెద్ద వెహికల్స్ మొద్దుగా అని అనుకుంటారు. వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం స్పెషల్ గా స్టైలిష్ గా ఉంటాయి అన్నమాట ఈ వెహికల్. ఇంకా నాలుగో వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటే హంటర్ 350. హంటర్ 350 అనేది చాలా క్యూటెస్ట్ గా ఉంటుంది అనమాట. షార్ట్ బైక్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఏదైనా ఉందంటే అది హంటర్ 350. ఈ హంటర్ 350 మనకి హైట్ కొంచెం తక్కువ ఉంటుంది ఈ క్లాసిక్ బుల్లెట్ తో కంపేర్ చేసుకుంటే. ఈవెన్ మిటిఆర్ కొంచెం తక్కువ ఉంటుంది, దానికంటే తక్కువ మనకి హంటర్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం షార్ట్ గా ఉన్న పర్సన్స్ అందరికి కూడా లెగ్స్ రెండు కూడా కొంచెం గ్రౌండ్ కి క్లియర్ గా ఆనుతాయి అనమాట. ఎటువంటి ట్రాఫిక్ లో అంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా ఫ్రీడమ్ గా కంఫర్ట్ గా వెళ్ళొచ్చు అనమాట. ఆఫీస్ యూజర్స్ కి అండ్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి, వీళ్ళు ఎవరైనా సరే చాలా కంఫర్ట్ గా ఈజీగా హ్యాండిల్ చేసే బైక్ ఏదైనా ఉందంటే అది హంటర్ 350. హంటర్ లో కూడా మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 2,05,000 నుంచి ఆన్-రోడ్ ప్రైస్ అయితే ఉన్నాయి. 220 వరకు ఉంది. విత్ యాక్సరీస్ అవి ఇవి యాడ్ చేసేసరికి మనకు 25 నుంచి 2,20,000 వరకు అయితే ఉంటుంది.
అలాగే నెక్స్ట్ మోడల్ చూసుకుంటే గోవాన్ క్లాసిక్. ఈ క్లాసిక్ వేరియంట్ కొంచెం మనకి అటు ఇటుగా క్రూజర్ మోడల్ కిందకే వస్తుంది. ఇది కూడా హ్యాండ్స్ రెండు బాగా అప్పర్ పొజిషన్ లో ఉంటాయి, కాళ్ళు రెండు కూడా కొంచెం రెస్ట్ పొజిషన్ లో ఉంటాయి. ఇది ప్రజెంట్ జనరేషన్ లుక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి లుక్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఒక యూనిక్ వెహికల్స్ కావాలి అనుకున్న ప్రతి కస్టమర్ కూడా ఈ 350cc లో గోవాన్ క్లాసిక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా వీటి యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 350cc ఇంజిన్స్, ఈ 5 వేరియంట్స్ ఏవైతే చెప్పని 5 వేరియంట్స్ కూడా 350cc వేరియంటే. ఇందులోనే మనకు 20.02 సేమ్ పవర్ ఉంటుంది. అండ్ అలాగే 27 Nm టార్క్, సేమ్ అన్నిటికి 27 Nm టార్కే ఉంటుంది. టార్క్ అనేది ఏంటనుకుంటున్నారా, వెహికల్ యొక్క పుల్లింగ్ పవర్ అనండి. అంటే మనం యాక్సిలేటర్ ఇచ్చి వదిలిన తర్వాత కొంచెం స్పీడ్ అయితే బండి మూవ్ అవుతూ ఉంటది. సో దాన్నే మనం టార్క్ అని పిలుస్తాం అనమాట. అదే పుల్లింగ్ పవర్, దట్స్ టార్క్ అని మనం రెగ్యులర్ గా పిలుస్తూ ఉంటాము. అండ్ అలాగే ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఎగ్జాంపుల్, మీరు మీ పిల్లలకి వెహికల్ కొందామని మీరు అనుకుంటే, వాళ్ళు కొంచెం టీనేజర్స్, ఇప్పుడే టీనేజ్ లో దాటి కొంచెం కాలేజీకి వెళ్తున్నారు అని అనుకున్న పిల్లలకి హ్యాండిల్ చేయలేరేమో అన్న భయపడే వాళ్ళందరూ కూడా హంటర్ 350 అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రైస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అరౌండ్ 2,05,000 నుంచి 220 వరకు మాత్రమే ఉంటుంది. దీనికోసం మీరు పర్టికులర్ గా షోరూమ్కి వెళ్ళి కనుక్కోవాలేమో, లేకపోతే వెళ్తే కొనమంటారేమో అన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఇదే ప్రైజెస్ తో అయితే వెహికల్స్ అనేవి ఉంటాయండి. అండ్ అలాగే షార్ట్ గా ఉన్న, హైట్ బరువు మెయింటైన్ చేయలేరు అనుకున్న వాళ్ళందరికీ కూడా హంటర్ 350 అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కాంపాక్ట్ గా ఉంటుంది, బండి కూడా చాలా బాగుంటుంది అనమాట. లేదు ఈ నెక్స్ట్ బుల్లెట్ వేరియంట్, అంటే ఫ్యామిలీ యూసేజ్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ అసలు వాడలేదు, ఫస్ట్ టైం వాడుతున్నాను అని అనుకునే ప్రతి ఒక్క కస్టమర్ కూడా బుల్లెట్ కానీ అండ్ అలాగే క్లాసిక్ గానీ చూడొచ్చు అనమాట. ఫ్యామిలీకి చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది. ఎంత వెయిట్ వేసినా సరే మనకి ఇది 350cc అండ్ 20.02 bhp పవర్ ఉంటుంది కాబట్టి ఎంత వెయిట్ వేసినా సరే చాలా ఈజీగా ఉంటది అనమాట. రైడింగ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది. ఒకప్పుడు వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వెహికల్స్ చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా రిఫైన్డ్ ఇంజిన్స్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంటాయి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మోడల్ మిటిఆర్ 350. ఇది కొంచెం స్టైలిష్ బైక్, చెప్పాను కదా, కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదా లాంగ్ రైడ్స్ వెళ్ళాలనుకునే ఎంప్లాయీస్ కానీ, లైక్ ఎవరంటే మనకి లాంగ్ రైడ్స్ రెగ్యులర్ గా ఎవరితో మార్కెటింగ్ చేసేవాళ్ళు, మెడికల్ ఫీల్డ్ లో ఉండే రిప్రజెంటేటివ్స్, ఇట్లాగా వాళ్ళందరూ కూడా మిటిఆర్ 350 అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. డెఫినెట్ గా మీరు టెస్ట్ రైడ్ చేయండి, ఒకసారి షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ చూడండి, టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు ఒక ఐడియా అనేది అయితే వచ్చేస్తుంది. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ తో మీరు వెళ్తే సరిపోతుంది. బుల్లెట్ చూసుకుంటే ప్రైస్ విషయానికి వస్తే మనకి 2,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ అండి నేను చెప్పేది, ఎక్స్-షోరూమ్ ప్రైస్ కాదు. 2,10,000 అనేది ఆన్ రోడ్ ప్రైసే. అండ్ అలాగే క్లాసిక్ చూసుకుంటే 2,30,000 నుంచి ఉంది. ఇది కూడా ఆన్ రోడ్ ప్రైజే. స్టార్టింగ్ సింగిల్ డిస్క్ ఉంటుంది, 2,30,000 నుంచి ఉంటుంది. ఇందులో డబుల్ డిస్క్ ఉంటుంది, అలై వీల్స్ తో ఉన్న వెహికల్స్ ఉంటాయి. అలై వీల్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్ గా ట్యూబ్లెస్ టైర్స్ కూడా వస్తాయి అనమాట. ఇట్లా వేరియంట్స్ ఉంటాయి. వేరియంట్ బట్టి ప్రైజెస్ అనేది 240, 250 ఇట్లాగా పెరుగుతూ ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ హంటర్ చూసుకుంటే ఇది కూడా అంతే, మనకి 2,05,000 నుంచి 2,25,000 వరకు ఇంచుమించుగా ఉంటాయి, మనం యాడ్ చేసుకునే యాక్సరీస్ ని బట్టి. ఆన్ రోడ్ ప్రైజెస్ సార్ ఇది కూడా. అండ్ అలాగే మిటిఆర్ చూసుకుంటే మనకు 2,45,000 నుంచి అరౌండ్ 2,80,000 వరకు అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఏ వెహికల్ తీసుకోవాలనేది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. అండ్ అలాగే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.